పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండ మండలం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా పాలకొండ మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జోహార్లు అర్పిస్తూ నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావల రమణారావు మాట్లాడుతూ విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకంలో 7 దశాబ్దాల కిందటనే రాష్ట్ర అభివృద్ధి గురించి సరైన విశ్లేషణ చేశారని, ఆ మార్గం నేటికి అనుసరణీయంగా ఉందని 1917 మే 1న జన్మించిన సుందరయ్య తన యావత్ జీవితాన్ని పేదలకి, కష్టజీవులకి అంకితం చేశారని, వీర తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో రథసారథుల్లో ఒకరిగా వెలుగొందారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించడంలో కీలక పాత్రను పోషించారని, చిన్న వయసులోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా నిలబడి పోరాడారని, మతోన్మాదం రాజకీయాలు పెట్టరేగిపోతున్న నేటి రాజకీయ పరిస్థితుల్లో సుందరయ్య స్ఫూర్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం వివిధ ప్రజా సంఘాల నాయకులు మూడి లక్ష్మణరావు, మల్లవరం రమేష్, ఎస్ నారాయణరావు, రాము, దూసి దుర్గారావు, వై శ్రీనివాస్, సిహెచ్ సంజీవి, పి వేణు, విమల, జి శారద తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పాల్గొన్న మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు 7 శతాబ్దాల క్రితమే ప్రజారాజ్యంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రాశారు. రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరపాలా, రాష్ట్ర అభివృద్ధికి సరైన విశ్లేషణ ఆ రోజు ఆయన పేర్కొన్నారు. అది నేటికి కూడా ఇవాళ ఆచరించడానికి ఉపయోగకరంగా ఉంది. ఇవాళ సుందరయ్య గారు మే 1వ తేదీ 1917లో ఆయన జన్మించి ఆయన యావత్ జీవితకాలం అంతా కూడా ఇవాళ ఉద్యమాలకి, కష్టజీవులకి, పేద ప్రజలకి సేవా దృక్పథంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగే తెలంగాణ సాయుధ రైతు పోరాటానికి ప్రధానమైన రథసారథులు ఆయన ఒకరిగా వెలుగొందే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి, నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి ఇవాళ కార్మిక వర్గం, కష్టజీవులు, పేదలు జీవితాల మార్పు కోసం, ఈ రాష్ట్రానికి దేశ అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు సుందరయ్య ఇవాళ 39వ వర్ధంతి సభ ఇక్కడ పాలకొండలో జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మతోన్మాదం విపరీతంగా ఇవాళ మతోన్మాదం ఎజెండాని తీసుకొచ్చి ఇవాళ ప్రజల్ని చీల్చి కార్మిక వర్గం, కష్టజీవులు, పేద ప్రజానీకానికి విచ్ఛిన్నం చేసే చర్యలు మతోన్మాదం ద్వారా ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే సుందరయ్య గారు ఆశయాలు, సుందరయ్య గారు స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ మతోన్మాదం వివిధ రాజకీయాలని ఎదుర్కొనే విధంగా కార్మిక వర్గం, కష్టజీవుల తాలూకా హక్కులు కాపాడే విధంగా రాష్ట్ర దేశ అభివృద్ధికి కావలసిన పోరాటాన్ని సుందరయ్య ఆదర్శంతో, సుందరయ్య స్ఫూర్తితో ప్రజల్లోకి ఈ సందర్భంగా మొత్తం సుందరయ్య ఆశయాల్ని, సుందరయ్య తాలూకు స్ఫూర్తితో ఇవాళ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపుకోవడం జరుగుతుంది.